కీర్తనలు 2, లోకా 2, ఫిలిప్పీ 2. 6వ వచనం చదవమ్మా. కీర్తనలో నీవు నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. సియోను మీద రాజుని ఆసీనునిగా చేయాలని నేను అనుకుంటున్నా. నా రాజును ఆసీనునిగా చేస్తాను. అయితే ఎక్కడున్నాడు ఈ రాజు? ఇంకో 6, ఫిలిప్పీ 6. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉన్నవాడు. స్థలాలు చూడండి. సియోను పర్వతం మీద రాజు అవ్వాలట. అర్థమవుతుందండి? ఎక్కడున్నాడు? దేవునితో సమానంగా ఉన్నాడు. ఆయన పాడారు చూసారా? దేవునితో సమానంగా ఉన్నవాడు సియోను పర్వతం మీద రాజుగా వస్తాడు. ఎక్కడ చెప్పారు ఇది? యేసు ప్రభు ఈ లోకంలోంచి వచ్చి వెళ్ళిపోయాడు కదా. దేవునితో సమానంగా ఉన్నవాడు సియోను పర్వతం మీద రాజు అవుతాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేసినప్పుడు దేవదూతలు ఏం చెప్పారు? యేసు ఎలాగే వెళ్ళాడో అలాగే వస్తాడు. ఎక్కడ? సియోను పర్వతం. వేవేల దేవదూతలతో యేసు రాజుగా వస్తున్నాడు. మరి ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? లోకా సువార్తల 6వ వచనమే చూడండి. వారక్కడ ఉన్నప్పుడు, వారక్కడ అనే పదం ఎందుకు ఇచ్చాడు? అవసరం లేదు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తొలిచూలు కుమారుని ప్రసవ దినములు నిండిని అండి. దేవుని స్తోత్రం. ప్రసవ దినములు నిండిని అంటే శిశువు ఉంటుంది. ఆయన తాగింది చెప్తే బాగుంటది. ఇక్కడ 1000 రూపాయలు తాగాడు శనివారం, 100 రూపాయలు ఇచ్చి దశంభాగం 1000 రూపాయలు ఎక్కొట్టి 100 రూపాయలు ఇచ్చి మైకులో చెప్పాలంట. అమ్మగారు దశంభాగం ఎక్కొట్టారు కానీ 100 రూపాయలు ఇచ్చారు అని చెప్పాలి. వాళ్ళ ఆయన 1000 రూపాయలు తాగాడు. అసలు మనకేం తెలియట్లా. డాక్టర్ బాబు దగ్గర ఉంటుంది మొదగా. బిడ్డలు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయినా పట్టరు. ఇక్కడ ఏంటి? క్షమించు 10 రూపాయలు లేకపోతే 5 రూపాయలు టింగ్ అని. అజ్ఞానదు పురుగు సాధన గురించి చెప్పామనుకో, ఎవడు చూడొచ్చాడు? మనకు అవసరమా? మనకు చదువు రాదు, క్షమించు అంతే. మనకు చదువు రాదు, చూడవలసిన అవసరత లేదు. ఎలాగండి? దేవునితో సమానం ఉన్నవాడు సియోను పర్వతం మీద రాజయ్యాడు. వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినాలు నిండిని. ప్రసవ దినాలు నిండిని అంటే పిండము కాదు ఉండేది, పరిపూర్ణ శిశువు ఉంటాడు. మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. మలమూత్ర విసర్జన చేసుకుంటూ మైలులో ఇప్పుడు ఉన్నాడు యేసయ్య. స్థలాలండి. 7వ వచనం చూడండి. 7వ వచనము, తన తొలిచూలు కుమారుని కని, తొలిచూలు కుమారుని కానీ మరియమ్మ కన్నదండి. మరియమ్మ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, వి విష్ యూ. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి యెహోవా క్రిస్మస్ ఉంది. అక్కడ 7వ వచనం చూడండి. కీర్తనలో 7వ వచనం, కట్టెలను వివరించుదును, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను యెహోవా కన్నాడంటండి. మరియమ్మ కండం కాదట. ఎప్పుడు మరియమ్మ కండమే చూస్తాం. యెహోవా కన్నాడు. యెహోవా క్రిస్మస్. హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవుని స్తోత్రం. మెర్రీ మెర్రీ క్రిస్మస్ అంటే మేరీ క్రిస్మస్ అనుకోవద్దు. మెర్రీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ అంటే సంతోష క్రిస్మస్. అర్థమైందండి? కొంతమంది మేరీ క్రిస్మస్ అనుకుంటారు. మెర్రీ మెర్రీ అంటే సంతోష క్రిస్మస్. దేవుని స్తోత్రం. మరి 2 ఏళ్ళలో క్రీస్తు పుట్టుకలు ఉన్నాయి. ఇంకో పుట్టుక చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 7వ వచనం, మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తానే పుట్టాడు. హల్లెలూయా. ఒకరి ఖండం ఏంటి? ఆయన దేవుడు, స్వయంభువుడు. ఆయన ఉండాలంటే ఉంటాడు. ఒకరు కనవలసిన అవసరత లేదు. అక్కడ యెహోవా కన్నాడు, ఇక్కడ మరియమ్మ కన్నది. తన్ను తాను పుట్టాడు. అర్థం వస్తుంది అదే, తన్ను తాను అనే పదం. దేవుని స్తోత్రం. బాగుందా? ఇక్కడ యేసయ్య క్రిస్మస్, మరియమ్మ క్రిస్మస్, యెహోవా క్రిస్మస్. 3 క్రిస్మస్, హ్యాట్రిక్ క్రిస్మస్. అయిపోయిందా? 6, 7 అయింది. 8వ వచనం చూడండి. లోకా సువార్తలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు
పొలంలో ఉండి రాత్రి వేళ మందను కాస్తున్నారు. హల్లెలూయా. రాత్రి వేళ మందను కాస్తున్నారు. ఇది ఎలా తెలియదు? టెన్షన్ ఉండాలండి. మనకు దేవుడు అంటే ప్రేమ, వాక్యం అంటే ప్రేమ అంటే ఇది ఎలా కలిసింది చూడండి. ఫిలిప్పీయుల రాసిన పత్రికలో 8వ వచనం. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత కాసుకున్నాడండి. హల్లెలూయా. ఎలా కాశాడండి? వాళ్ళు రాత్రి వేళ మందను కాస్తున్నారు పొలంలో ఉండంటే, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన తన మందను కాసుకున్నాడు. ఎవరు ఆయన మంద? ఏమండి? మనమే. హల్లెలూయా. మరి మీరు ఎలా కాస్తున్నారు? ఈయన కాసి నక్కల పాలు చేశారంట. మీరంతా టీవీల దగ్గర ఉంటే ఎవరు కాస్తారు? భర్త తాగొస్తాడు, పిల్లడేమో సెల్లో చూసుకుంటాడు, 20,000 రూపాయలు పెట్టుకొని ఇచ్చారుగా. పాఠాలు చూస్తారా? నేను చూస్తానండి బస్సులో అట్లా, ఎవరైనా పాఠాలు చూస్తారండి. పాఠాలు ఎవరో చూడరు, ఎవరో చూడరు. 20,000 పెట్టుకుంటారు. మరి ఏంటో మరి. పోనీ దేవుడి ఎక్కడో భక్తుడు అనేవాడు కొద్దిగా ప్రభుత్వం చేసి సగం పెట్టారు. ఏమండి? సరే, ఇక్కడ రాత్రి వేళ మందను కాస్తున్నారు. రాత్రి అంటే చూడుము భూమిని చీకటే కమ్మిందంటే ఇది చీకటి పరిస్థితున్న పరిస్థితి, అంచె దినాలు. అర్థమవుతుందండి? మరి పొలంలో ఉండే అంటే మీ ఉనికిలో, పొలం అంటే హృదయము. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పాడు పొలంలో విత్తనములో వేస్తున్నాడు. అలాగే మరి కాసుకోవడం రెండే అయింది, మరి ఇంకో 8 ఉందిగా. అవునా? మీకు చదువుకున్న వాళ్ళు టెన్షన్ ఉండాలి. ఇంకో 8 చదవండి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగా, భూమిని నీకు దిగంతము సొత్తుగా. ఇప్పుడు పాస్టర్ గారు అడగాలన్నమాట మందను కాస్తున్నప్పుడు, నన్ను అడిగేగా స్థలం ఇస్తా, చర్చికి జనములు కూడా ఇస్తా, నేను మనుషులు పట్టు జాలరుగా యెహోవా పట్టణము కాపాడని ఎలా కావలి కాయేవారి ప్రయాస. హల్లెలూయా. 3 ఎందుల్లో ఎలా కాసుకోవాలి? కాపరికి మరి మనం కాసుకుంటే అవునండి. యెహోవా పట్టణం కాపాడని ఎలా కావలి కాయేవారి ప్రయాస వ్యర్థం. కాబట్టి ఆయన్ని అడగాలి, మనం కాసుకోవాలి, మరణం పొందినంతగా కాయాలి. అర్థమైందా? 10వ వచనం. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము ఇదే. దేవుని స్తోత్రం. ఏమండి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం ఇదే అంటే ఫిలిప్పీయుల రాసిన పత్రికలో 10వ వచనము, భూమి మీద ఉన్న ప్రతి మోకాలు యేసు నామమున వంగును. ఎంత చెప్పండి ఏంటో. ప్రజలందరికీ శుభవార్త అంటే 10వ వచనం చదవమ్మా. ఫిలిప్పి 10. భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివారి మోకాలు యేసు నామమున, ప్రజలందరికీ శుభవార్త అనగానే ప్రతి మోకాలు యేసు నామమున. మరి ఇక్కడ కలిసిందా? ఇంకో పొందుందని ఎలా కలుపుతారు? మరి ఛాలెంజ్ చూడండి. అది మనకు ఆసక్తి ఉంటే ఛాలెంజ్ చేస్తాం. మీరు చేయలేరండి అనండి. చూడండి 10వ వచనం. రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధేటి సువార్తమానం. అర్థమవుతుందా? రాజులు భూపతులు ఎందుకని? భూమి మీద ఉన్న ప్రతివారి మోకాలు కాబట్టి భూపతులు. అర్థమైందండి? ఓకే. ఏంటంటే ఏంటి వివేకులు అవ్వాలి? 3వ వచనంలో ఉంది చెల్లి. మళ్ళీ కీర్తనలో 3వ వచనం చదువు. ఏం చేశారంట? భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడ్డారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడంటే, ఔరౌరానే రాజునుండగా వేరొక రాజు జన్మించే, ఔరౌరానే రాజునుండగా వేరొక రాజు జన్మించే, ఈ కర్వాలను చేయవానిని సంహరించబోనిద వెతికి వెంటాడి పిల్లల్ని చంపేశాడండి. వేలాది మంది పిల్లల్ని చంపేశాడు. ఎవరు? చర్చికి వచ్చేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళే. మాట అంటే పడరే, ఏ రోజు రాదు. నేను కూడా సంఘ పెద్దనే. ఈ పాస్టర్ గారి పెత్తనం ఎంత ఎన్నాలో మార్చేసండి. ఈయన్ని చర్చికి రాడు, పెట్టడు, అక్కడ ఉండి చెప్తాడు. కుల పెద్దలు సంఘ పెద్దలు కాకూడదు. సంఘ పెద్దలు అంటే మారు మనసు ఉన్నోళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళే. చర్చికి రానోడిని సంఘ పెద్దగా పెట్టారంటే
చర్చికి బయట ఉన్న అన్యుడు, కమ్మ, కాపు, రెడ్డి రారు. ఇది మామూలు చర్చ్, మారుగోడు చర్చ్ అంటారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు అందరికీ దేవుడు. హల్లెలూయా. ఆమె పెడితే ఆమె రాడు. బతుమాడుకొని డబ్బులు తీసుకెళ్ళి అందరూ వాడేసి తాగుబోతోళ్ళు పెట్టుకొని ఎంతేసి పొగరులో ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లడికి, 10th క్లాస్ చదువు పిల్లడు కూడా చెప్పని పాటలు చెప్తాడు, వచ్చి లెక్కలేస్తాడు. పెద్ద అదే వలకపోసినట్టు పదవి. ఏమని చూడండి, ప్రజలందరూ రాజులు ఏకీపించి అభిషిక్తునికి విరోధంగా నిలబడ్డారట. మరి ఈ 3వ వచనం ఇది ఎలా కలుస్తుంది? దీనికి ఎలాగ పరిష్కారం? ఫిలిప్పీయుల రాసిన పత్రికలో 3వ వచనం, కక్ష చేతనైనను వృధా చేతనైనను ఏమీ చేయననక. ఎందుకు విరోధం? అక్కడ విరోధం అన్నాడు. కక్ష విరోధము ఎందుకు? వినయ మనసు గలవారై ఒకని కంటే ఒకడు యోగ్యుడిగా. యేసుక్రీస్తు స్నేహితులుగా చూశాడు, ఆయన యోగ్యుడిగా చూడు. అభిషిక్తునికి వ్యతిరేకంగా ఆలోచిస్తాడంటే దేవుడికి ఒక ఆలోచన ఉంది. తన కుమారుడు రాజు కావాలట. సోనియా గాంధీ తన కుమారుడు రాజు అవ్వాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఏమండి, చంద్రబాబు నాయుడు తన కుమారుడు రాజు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. వైఎస్ఆర్ గారు తన కుమారుడు రాజు అవ్వాలని ప్రయత్నం చేశాడు. అవునా? ఎన్టీ రామారావు గారు తన కుమారుడు నేను రాజుగా చేయాలనుకున్నాడు, చేయలేక ప్రతి వాడి తన వారసును చేయాలనుకున్నాడు. కానీ నా కుమారుని కంటున్నాను సియోను పర్వతం మీద రాజుగా. దానియేలు గ్రంథంలో కథ చెప్తున్నానేనండి, దర్శనం కథ కాదు. ఒక మహావిగ్రహం ఉంది దర్శనంలో. తలేమో బంగారము, రొమ్మేండి వెండి, తర్వాత ఇత్తడి, కాళ్ళు మట్టి, ఇనుము. చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ విగ్రహం కాళ్ళ మీద పడితే బోర్ల పడింది. దాన్ని పగలగొట్టింది చేతి ఎవరో పట్టుకోకుండానే ఆ రాయి పగలగొట్టింది. మొక్కలైపోయి పొడి చేసి నూరేస్తే గాల్లో పొడి కూడా ఎక్కడిపోయింది. ఈ రాయి కింద పడి భూతలమంతా నిండిందంట. ఈ రాయే దేవుని రాజ్యము. ఈ నిల్చున్న విగ్రహము మానవ పరిపాలన. మట్టి ఇనుము ఏంటంటే ఈ ప్రజాస్వామ్య ఓట్ల ఎలక్షన్తో ఎన్నుకునే పద్ధతి. అర్థమవుతుందండి? మానవ పరిపాలన అంతమైపోయి నేనే దేవుణ్ణని మానవుడు కూర్చుంటాడు యెరూషలేములో. అప్పుడు 7వ దినాన్న 1000 దేవదూతలతో ఆయన వస్తాడు. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చున్నాడంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాది యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాది. రవి విరోధంగా నిలబడితే కక్ష వృధాశయం లేక వినంగా ఉండండి అయ్యా. మరి ఇంకో 3వ వచనం ఉంది, ప్రతివాడు ఆ సంఖ్యలో రాయబడతానికి. ఏ సంఖ్య చెప్పలేదు అక్కడ. ప్రతివాడు ఆ సంఖ్యలో రాయబడతానికి తన పట్టణానికి నిలిచేవాడు ఎవడు? యేసయ్య ముందు నిలవడమేనా? ఓటి కొండ నిలవని వాడు ఎవడు? కుల సత్తులకు గాజులు ఉంచలేడంట, రాజ్యాన్ని వేలాడంట, వేల రాజులు. భార్యలు బతుకుండగానే చచ్చిపోయారట. అర్థమవుతుందా? ఏమండి? కాబట్టి ఈ లోక రాజులందరూ అయిపోతారు, యేసయ్య రాజ్యము అంతమో లేదు. ఎలాగనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అని, అతని మీద ఏముంటది? రాజ్యభారము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు.
ఇప్పుడు మనం 3వ వచనాలు చదివేశాం. ఇప్పుడు ఎన్నో వచనం చదువుదామంటే 11వ వచనం చదువుదాం. దేవుని స్తోత్రం. కీర్తనలో చదవండి. ఆరాధన అని అర్థం వస్తుంది. భయభక్తులు కలిగి యెహోవాను సేవించడి, గడగడా వణుకుచు భయభక్తులు కలిగి సేవించాలండి. ఇలా గలిబిలిగా కాదు. అక్కడ ఎందుకనంట 11వ వచనం లోకాసువార్తలో, దావీదు పట్టణమందునే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఛాలెంజ్ కలుస్తుందా? ఏమండి, ఛాలెంజ్ కలుస్తుందా? చూసుకోండి. 11వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు. ఎన్ని పదాలు ఉన్నాయి? యేసు క్రీస్తు ప్రభు. అక్కడ ఏమన్నాడు? ఈయన ప్రభు అయినా క్రీస్తు. క్రీస్తు అనే పదం కూడా వచ్చేసింది. ప్రభు అనే పదం ఒప్పుకోవడం ఏంటి? స్తుతించడమే. గడగడా వణుకుచు మహారాజు గారు మహాప్రభు వస్తున్నాడు, దావీదు కుమారుడు ఆయన్ని. 12వ వచనం చూడండి కీర్తనలో, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలా. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, కుమారుని ముద్దు పెట్టుకోవట్లా. ప్రవక్త అండి. ఏమంటున్నారు? ప్రవక్త అండి. వేదాలు ఎన్ని చెప్పు? కుమారుని ముద్దు పెట్టుకోవాలి. కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని ఎడలా మీరు త్రోవ తప్పి నశిస్తారు. అర్థమైందని భ్రష్టాత్మ వస్తుంది. ఈ మార్గం ద్వారానే. నేనే మార్గము, సత్యము. స్త్రీ పురుష కలయిక లేకుండా పుట్టింది ఎవరు? ఎవరి రక్తమో సరిపోదు. పరిశుద్ధ రక్తము, పరిశుద్ధుడు మన కోసము లోక పాపములు మోయు దేవుని గొర్రె పిల్ల రాజుగా వచ్చాడు. మరి రాజుగా వచ్చిన రాజు అయ్యాడండి. ఒక్కసారి ఆలోచించండి. ఏమని? కుమారుని ముద్దు పెట్టుకుని, కుమారుడు ఎక్కడున్నాడు? లోకాసువార్తలో 12వ వచనం, ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో. అరే, ఇంకా శిశువు గురించి ఎవరు తప్ప మరియమ్మల గురించి ఎవరి గురించి లేదు. కుమారుని ముద్దు పెట్టుకోమన్నాడు. జాగ్రత్త మాట్లాడు. పొత్తు గుడ్డలు అంటే శిశువుని పట్టుకునేటప్పుడు ఎలా పట్టుకుంటారండి? ఎలా పట్టుకుంటారు? నడుము పట్టుకుంటారా? చెయ్యి పట్టుకుంటారా? మెడ కింద చెయ్యి పెట్టకపోతే మెడకాయి జాగ్రత్త. పొత్తుకుంట ఎందుకని? ఏమి నొప్పి? యేసయ్య ఆ దేశంలో చలి ఉంటుంది కాబట్టి సత్రంలో స్థలం లేనందున ఏం చేశారండి? తొట్టిలో ఎందుకు పెట్టారు? వెచ్చగా. దేవుని స్తోత్రం. ఆరుమైనది పశువులు ఉండే చోటు. పశువులు కాబట్టి మందం చర్మం, మరి పసిపెట్ట చర్మం, అందుకు తొట్టిలో పెట్టారు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూస్తుంటే ఏమండి, ప్రియులారా అంటాడు. పిలిపిల్లి వస్తున్నారు. ప్రియులారా ఎందుకని? ముద్దు పెట్టుకోమన్నాడు కదా. అవునండి, శిశువు కాబట్టి భయముతో వణుకుతో నీ సొంత రక్షణను జాగ్రత్తలండి. 12వ వచనాలు జాగ్రత్తలు. అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం. 9వ వచనాలు హద్దు మీరుట విపరీతమో, ఆకాశం అందే గాని భూమి అందే గాని అని 9వ వచనం చెప్తాడు. ఫిలిప్పీలో పరలోకమందు దేవదూత భూమి యందు ప్రత్యక్షమైంది. దేవుని స్తోత్రం. ప్రభు మహిమ ప్రత్యక్షమైంది. అక్కడ కొండ పగిలిపోయింది. హద్దు దాటుట, మితిమీరి అనేది 9వ వచనాల్లో వచ్చింది. 1వ వచనాల్లో చూడండి, అన్ని చేతులు ఏల గల్లంతు చేసిరి, ప్రజలు ఏలా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టిరి. అన్ని జనులు గల్లంతు చేస్తున్నారు. వీళ్ళు మతంలో కలిపేసుకుంటున్నారు. మణిపూర్లో ఏం చేస్తున్నారు చూసారా? ఏమండి, మొన్న ఇక్కడ తుగ్లీ దగ్గర వస్తుంటే, ఓయ్ చర్చికి వెళ్తానని ఎందుకు చెప్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. అంటే తాగుపోతున్నాడు. నేనన్నాను తెలియక చర్చికి వెళ్తున్నానండి అన్నాడు. చర్చికి వెళ్తున్నావా అని అమ్మటే ఫోటో తీసేసి వీడియో పెట్టేసి చర్చికి వెళ్ళని ఎందుకు వెళ్తున్నావు అని చెప్పావు? నువ్వు మతం మారుతున్నావు అన్నాడు. ఏమండి, ఇంకా ఇవన్నీ సోదేందుకు కానీ అంటే మనం సబ్జెక్ట్ చెప్పుకుందాం. అన్ని జనులు గల్లంతు చేసిరి, ప్రజలు ఎలా అర్థమైన దానిని మనసు ప్రేరణ. ఇక్కడ కైసులు ఐగుస్తు వలన ప్రేరేపణ ఆజ్ఞ ఇచ్చాడు. జనసంఖ్య రాయాలని ఇక్కడ ప్రేరణ. ఇక్కడ అన్ని జనులు ప్రేరేపణ చేస్తారు, వారికి మారే రేగిపోతారు తిరుగుబాటుదారులు. రాకపోతే రాజు ప్రేరేపణ చేస్తే ప్రేరేపణ బట్టి నడుస్తారు దేవుని బిడ్డలు. ఇక్కడ క్రీస్తునందు యాజకుని చేత ప్రేరేపణ. 2వ వచనాలు ఒక్కదాని అందే, ఒక్క భావమే, ఒక్క మనసు కలిగి ఏక మనసు కలిగి ఉండంటే వాడి కట్లు చెప్పుదమో రండి. కట్టు ఏక. అర్థమైందండి? ఇక్కడ జనసంఖ్య ఎవరు ఎంతమంది అయినా 140 కోట్లు అనగానే 140 కోట్లలో మనం ఉన్నామా లేదా?
అర్థమైందా? ఐక్యతకు నోట ప్రతి వచనం కలిసింది నేను చూపించాను. దేవుడి స్తోత్రం. 4-5 ఉన్నాయి, అవి కూడా చూపెడతాను. ఆకాశమందు చూచున్నవాడు నవ్వుచున్నాడట. అంటే అందరూ సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ఇక్కడ కూడా చూడటం అంటే అక్కడ చూడటమే. ఇక్కడ యోసేపు దావీదులు వచ్చారు, సంయుక్త వచనం. 2 వచనాలు కలిపేసాడు, విడగొట్టలేదు. యోసేపు దావీదులు ఇతరుల కార్యాలు చూసిన వారే. హల్లెలూయా. 5వ వచనంలో క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసును మీరును ఉద్ధరింపు. ఏమండి, మరి తన భార్యని చేర్చుకొని క్రీస్తు యేసుని మనసు కలిగి అవమానపరచక ఏమండి ఏం చేశాడండి? ప్రభువు చెప్పినట్టు చేర్చుకొని. ఆయనేమి ముట్టుకోకుండానే గర్భం అయింది. ఎవరోతో గర్భం జరిగిందని ఆయన అనలేదు. చేర్చుకొని ఎంత దూరం వెళ్ళాలో నింద లేకుండా పక్కనే ఉండి నా వల్లనే జరిగిందని ప్రజలు అనుకోవాలని తోడు తీసుకెళ్ళి తన గోత్రంలో పేరు చెప్పి తన లిస్టులో పేరు రాశాడు. పెళ్ళి అవ్వకముందే. అర్థమవుతుందండి? హల్లెలూయా. క్రీస్తు యేసుని కలిగిన మనసును ఉద్ధరించే మనసు. ఆయన ఉగ్రుడై పలుకుచున్నాడట. ఉద్ధరింపు అనేది 5వ వచనాల్లో. అర్థమైందండి? మరి యేసు రాజయ్యాడా రాజు అవ్వలేదా? అనేక సార్లు యోధా గాని ఇతరులు గాని ప్రయత్నం చేసినప్పుడు రాజుగా ఒప్పుకున్నాడా? సైనికులు ఒక ముళ్ళ కిరీటం వల్లి అతని మీద పెట్టి యూదుల రాజా నీకు సుమ్మని ఉమ్మేసి కొట్టారు. ఏమండి? రాజుని చేశారా? నువ్వు ఒక రాజువా అని అంత నీచిపరిస్తే సరే ఎలక్షన్ జరిగింది. ఏమి ఎలక్షన్? బర్బా కావాలా యేసు కావాలంటే ఎలక్షన్లో ఎవరు గెలిచారు? బర్బా గెలిచాడు. మరి యేసుకు గెలుపు లేదు. ఇప్పుడు ఎలాగా? తోలు వచ్చేశారు, కోడరాలతో కొట్టారు, 3 మేకుల సాయంతో వేలాడితే ఏమండి ఎలక్షన్లో ఓటైపోతే ఏం చేస్తారు? ఇల్లు తగలెడతారు, చంపేస్తారు. కానీ యేసయ్య ఓటైపోతే పోయారు, ఒళ్ళు చీల్చేసి ఏలాడగడితే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని అరుగుడైన రాజు. హల్లెలూయా. మనం ప్రాణం పెట్టి ప్రేమించే రాజు ఉన్నాడు. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కునే రాజునా పనికి మాలిన సినిమా యాక్టర్ కాదు, పనికి మాలిన మోసాలు చేసేవాడు కాదు. తాను హద్దుడే మనం రక్షించే రాజు. ఒక ఆయన రాజుగారు ఏడుస్తున్నాడు, నా కుమారుడే అబ్షాలోమా నీకు బదులుగా నేను చనిపోతే ఎంత మేలో ఏడుస్తున్నాడు. అబ్షాలోం అంటే ఎవరు అనుకున్నారు? తల్లులతో పాపం చేశాడు. అబ్షాలోం అంటే ఎవరు అనుకున్నారు? తండ్రిని సింహాసనం ఇచ్చి వాడు పంపించేసి తరిమేసి అందరూ చూస్తుండగా ఏమండి పట్టపగలు టెంట్ వేసి అన్ని క్లియర్గా ఉన్నాయి బైబిల్లో. టెంట్ వేసి అందరూ అసహించుకోవాలంట. అమ్మా అందరూ అసహించుకోవాలని నేను దావీదుకి వ్యతిరేకి నేను చెప్పాలని అమ్మా ఒక్కసారి హల్లెలూయా చెప్పండి చెప్పాలని పాపం చేసి మరి ఇటువంటి దుర్మార్గుడు దేవుడు ఏం చేశాడు? పట్టుకున్నాడు. పిలక పట్టుకుంటే కింద గాడి వెళ్ళిపోతే యావాబు ఏం చేశాడండి? బాణం పెట్టి కొట్టేశాడు. హల్లెలూయా హల్లెలూయా. అరే ఇంత దుర్మార్గుడే, వ్యభిచారే, నా భార్యలతో పాపం చేశాడే, తల్లులతో పాపం చేస్తాడా? ఎదవా ఈ నన్నే తరివేశాడే, నా పరువు తీసాడే, చచ్చాడనుకోలేదు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను ఒక మనిషికి ఎంత ప్రేమ అంటే దేవుడు పాపాత్ముడి కోసం తన సొంత కొడుకునే ఇచ్చేశాడు. హల్లెలూయా. కొడుకుని ఇవ్వడమే కాదు, ఆయనతో పాటు సమస్తం మనకు ఇస్తాడు. అబ్రామా నీ సంతానం వల్లే ప్రపంచానికి ఆశీర్వాదం అని చెప్తే భార్యలను పట్టుకొని బంధువులను స్నేహితులను ఊరు వదిలిపెట్టి వచ్చి ఎదురు చూస్తుంటే ఆలి లేదు సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అని వాగ్దానము నెరవేరట్లా. వాగ్దానం అంటాడు కానీ నెరవేరుతాయి. పిల్ల లేదు, పీసు లేదు. మన పనులు ఎలాగుంటాయి? ఏసై పనులు కొన్ని అయ్యే రహస్యం. చివరికి ఆలస్యంగా ఇచ్చాడండి. ఆ ఇస్సాకుని ఇస్తే 12 ఏళ్ళు అవగానే ఏం చేశాడు? నీ ఒక్కగాని కొడుకును నాకు ఎందుకో తెలుసా? అరుగుడా కాదా? ఆశీర్వాదానికి అరుగుడంటానికి నాకు సంతానం వద్దు, గొప్ప వద్దు అని, నాకు దేవుని చిత్తమే చాలని ఒక్కగానే పెట్టినది కూడా కత్తి ఎత్తడా లేదా? ఇస్సాకు ఎదురు తిరిగాడా? ఇస్సాకు కూడా ఎదురు అబ్రామా